ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అన్న కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ స్నేహితులను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని దీవించును గాక. మరి మీరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే మరి ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో అనేకులకు షేర్ చేస్తా ఉన్నారు. మరి వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నారు. మరి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షిస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక వందనాలు. మరి ఈ రోజు వాగ్దానం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మల యేసు ప్రభువా, నాయన వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఇజ్రాయేలు దేవుడను యెహోవాను నేను అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకారములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి. మనం దుఃఖపడతా ఉంటాం, మనం వేదన చెందుతూ ఉంటాం. అని నాకు నా సమస్యలు పోవట్లేవు, నా బంధకాలు పోవట్లేవు, లేకపోతే నేను ప్రార్థన చేసి నా జీవితంలో కార్యం జరగట్లేదు, లేకపోతే నేను వాక్యం చదువుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నా నా కార్యాలు జరగట్లేవు అని చెప్పేసి ఈరోజు దిగులు చెందుతున్నారా, భయపడుతున్నారా? మరి ఎలా చేయాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబము ఎలా ఉంటుందని చెప్పేసి బాధపడుతున్నారేమో, దిగులు చెందుతున్నారేమో. ఎలా నేను పైకి రావాలి, ఈరోజు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని ఈరోజు దిగులు చెందుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నారండి, పేరు పెట్టి మిమ్మల్ని పిలిచిందంట అండి ఈరోజు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాక్యం వింటున్నారండి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడంట. పేరు పెట్టి పిలవడమే కాకుండా ఇజ్రాయేలు అనే దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు, దేవుడే నీకు సహాయం చేసిందని, దేవుడే నీ పట్ల అద్భుతం చేస్తాడని, దేవుడు నీకు సహకారంగా ఉంటాడని, దేవుడు నీ జీవితంలో అనేక మేలులతో నింపుతాడని నువ్వు తెలుసుకున్నట్లు చేస్తాడంట. నిజమే అండి. ఈరోజు మనం అనుకుంటాం కదండి, దేవుడు చేసే కార్యాలు గొప్పవి అంటే కంటికి కనపడు, చెవికి వినపడు, హృదయానికి ఆలోచన కలగచేస్తే, ఆశ్చర్యాన్ని కలగచేస్తే, హృదయంలో అనేక ఆలోచనలతో నిజంగా ఈరోజు నేను ఈరోజు సంతోషంగా ఉన్నానంటే ఒకప్పుడు ఎంతో బాధపడ్డా, ఎన్నో శ్రమలు పడ్డా, ఎన్నో నిందలు పడ్డా, ఎన్నో అవమానాలు పడ్డా, ఈరోజు దేవుడు వారన్నిటినీ భరించాను కాబట్టి దేవుడు నా జీవితంలో కార్యం జరిగించిందని చెప్పేసి ఒక సంతోషాన్ని మీకు కలుగుతుందంట అండి. మీరు దేవుడు నా పట్ల కార్యం చేసిందని తెలుసుకునేటట్టు దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. ఇంకేమంటుండు, అంధకారంలో ఉంచబడిన నిధులను చూడండి. ఈరోజు నీ బిజినెస్లో లాభం లేదేమో, నీ కుటుంబంలో లాభం లేదేమో, నీ జీవితంలో లాభం లేదేమో, నీ పరిస్థితులు బాగాలేదేమో. అయితే దేవుడు ఏమంటుండో తెలుసా అండి, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. చూడండి, రహస్యమందు ధనము ఉందని ఎవరైనా చెప్పుకుంటారా అండి? రహస్య ప్లేస్లో పెడతారు కదండి, రహస్యముగా దాచిపెట్టుకుంటారు. దాని నా దగ్గర ఇంత లక్షలు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పుకుంటారా ఎవరైనా? ఎవ్వరు చెప్పుకోరు కదా. ఒక 10 రూపాయలు ఉన్నా కూడా చెప్పారండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు తీసుకుపోతారో, ఎప్పుడు ఎవరు అప్పు అడుగుతారో, లేకపోతే ఎప్పుడు ఎవరు సహాయం కోరుతారో అని చెప్పేసి ఎవ్వరు చెప్పరండి. కానీ దేవుడు ఏమని సెలవిస్తుంది తెలుసా అండి, అంధకారంలో ఉంచబడిన నిధులనంట, మళ్ళీ ఏమంటుండో, రహస్య స్థలములైన మరుగైన ధనమునంట ఎవరికి ఇస్తాడంట అండి? నీకిచ్చేదను. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారికి దేవుడు ఇవ్వబోతుందంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడండి. ఈరోజు నీ బిజినెస్లో లాభం లేదా? దేవుడు లాభాన్ని ఇవ్వబోతున్నట్ట. ఈరోజు నీ స్టడీస్లో జ్ఞానము లేదు, నా మంచి మార్కులు వస్తలేవు, నేను పాస్ అవ్వట్లేను, లేకపోతే నేను దేనికి పనికి రాను, దేనికి నా వల్ల అవ్వట్లేదు అని బాధపడుతున్నా. అయితే దేవుడు ఒక ఉన్నత పొజిషన్లో ఉంచబోతున్నాండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ప్రతి విషయంలో, బిజినెస్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, నీ అప్పు విషయంలో కావచ్చు, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు ఏదైతే లేదని బాధపడుతున్నావో, ఏదైతే నాకు రావట్లేదని బాధపడుతున్నావు, నీ బిజినెస్ చేస్తున్నా లాభం రావట్లేదని బాధపడుతున్నావా, అన్ని విషయంలో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతుండే. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? చూడండి, బైబిల్లో అనేక విషయాలలో ఆమేన్ అని సెలవిస్తే జరుగుతుంది అంట. కాబట్టి మీరు కూడా ఈరోజు మీ జీవితంలో కార్యం జరగాలంటే ఆమేన్ అని నమ్మండి, విశ్వాసం పెట్టండి, అనండి. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించబోతున్నారు. నిజంగా ఈరోజు నీ జీవితంలో కార్యం జరగాలంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో
అద్భుతం జరగాలంటే, నీ ఇంట్లో ధనము రావాలంటే, దేవుడు మార్గాలు తెరవబడాలంటే ఈ వాగ్దానం కింద అవును దేవా ఈ రోజు నేను నమ్ముతున్నా, విశ్వసించి ఆమెన్ పెడుతున్నా అని చెప్పేసి ఆమెన్ పెట్టండి. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితంలో కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతుంది. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు మీ పట్ల కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ రోజు ఏం చేసిందండి, మొదటిగా పేరు పెట్టి నేను పిలిచిండు, రెండవదిగా నేనే దేవుడని తెలుసుకునేటట్టు చేస్తాడంట, మూడవదిగా అంధకార స్థలంలో నిధులను, రహస్య స్థలములలో నాలుగవదిగా ఏం చేస్తాడంట, దేవుడు ధనము నీకు ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆ ధనము మీరు పొందుకోండి. ఖచ్చితంగా నీ కుటుంబంలో చక్కని మార్గాన్ని దేవుడు ఇవ్వబోతుండు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభా. ఎంతమంది అయితే ఈ రోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటూ, దేవా ఈ రోజు నా బ్రతికి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని బాధపడుతున్నారు, వారిని మీరు పేరు పెట్టి పిలుస్తున్నందుకు నీకు వందనాలు యేసుప్రభా. నాయనా నువ్వే సహాయం దయచేని, నువ్వు చేసే కార్యాలు నువ్వు చేస్తున్నావు తెలుసుకునే విధంగా చేస్తా అన్నావు. మూడవదిగా యేసుప్రభా నాయనా అంధకారంలో ఉంచబడిన నిధులను ఇస్తా అన్నావు యేసుప్రభా. రహస్యమందు ధనము ఇస్తా అన్నావు వేసే, వారికి ఇస్తా అన్న దేవుడు వేసే, ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చునుగాక, వారి జీవితంలో మార్పులు జరుగునుగాక వేసా. నాయనా నువ్వే సహాయము దయచేని, వారు నమ్ముతురు, విశ్వసిస్తురు. ఈ రోజు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వాక్యం వింటున్న వారి జీవితాన్ని మార్చండి యేసుప్రభా. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించనేసా, మీరే కార్యాలు జరిగించనేసా. నన్ను ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించనేసి ప్రభా. నువ్వే సహాయం దయచేసి నీ దీవెన ఆశీర్వాదం దయచండి. ఎంతమంది గర్భఫలం మీద గర్భాలు తెరవబడునుగా కైసియా. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. మ్యారేజ్ అవుట్ సాయం చేయండి. లైఫ్ సెటిల్ దయచండి ప్రభా. జాబ్ దయచండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తే ప్రమోషన్స్ దయచండి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తే జాబ్స్ దయచండి. ఏసీఆ ఇంకా ఎవరు దేని కొరకు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, ఆవేదన చెందుతున్న వారు అన్ని విషయంలో కార్యం జరిగించిన, నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని వేసే, అనేక రోగాలతో బాధపడుతున్నారు వేసే, మరణ పడకలో నుంచి స్వస్థత విడుదల దయచండి. ఐసీలో ఉన్న వారిని స్వస్థత దయచండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని స్వస్థత విడుదల కలుగునుగా కైసా. ఏ బలహీనంగా ఏ అనారోగ్యం ఉందో వారు అనారోగ్యం నుంచి విడిపించనేసే, కాలు నుంచి నడినెత్తి వరకు ప్రతి పాటను మీద తాకనేసే, ప్రతి ఒక్క కుటుంబాన్ని సంపూర్తి విడుదల కలుగునుగా కైసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసు ప్రభా. నువ్వే సహాయం చేయండి యేసు ప్రభా. ప్రతి కుటుంబ సమస్యలు, అప్పులు, రోగం ప్రతి ఒక్కటి బంధకాలు తొలగిపోనుగా కైసు ప్రభా. వ్యాధి రోగములు నైనా సంపూర్తికి స్వస్థతలు విడుదల కలుగునుగా కైసా. ఆ కుటుంబంలో ఆ జీవితంలో గొప్ప మేలు జరుగునుగా కైసా. నైనా భార్య భర్త సమస్య అన్నిటి నుంచి విడిపించండి. ముఖ్యంగా కోర్టు కేసుకు వెళ్తున్నారు ఏసా, డైవర్స్ తీసుకుంటున్నారు, సంతానం కొరకు ఏసే ప్రభా. మరి మీరే కార్యం జరిగే, ప్రతి ఒక్క కుటుంబంలో గర్భాలు తెరవబడిన కాక, ముఖ్యంగా అనేకులు నాయన గర్భఫలం కొరకు బాధపడుతున్నారు, భార్య భర్త సమస్యలతో బాధపడుతున్నారు ఏసా. మీరే కార్యం జరిగించి అద్భుతాలు జరిగించి నేను స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోల ప్రయాణం తోడుకుండానేసి ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుట్ సహాయం చేసి వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టడానికి డబ్బు సమకూర్చొనేసా. మార్గాలు తెరవబడునుగా కైసా. ఎంతో మంది రెంట్స్ కట్టుకోలేక ఇంట్లో రేషన్స్ తెచ్చుకోలేక ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉన్నారు. తాగుడు, వ్యసనాలు బానిసైన వారి విడుదల కలిగచేసి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.